హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి రేషన్ కార్డ్ సర్వర్ కోసం. చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి, చాలా మందికి రేషన్ కార్డ్స్లోనైతే కనుక కరెక్షన్స్ చేసుకోవాలి, చాలా మంది పిల్లల్ని అయితే కనుక యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి తల్లికి వందనం పథకం రావాలి అంటే కనుక రేషన్ కార్డులో పేరు ఉండాలన్నమాట. చాలా మంది పిల్లలు యాడే లేరన్నమాట అండి. అలాగే చాలా మందికి కనుక స్ప్లిట్ ఆప్షన్ ఉంది, చాలా మందికి డిలీట్ ఆప్షన్ కూడా ఉంది అన్నమాట. సో వీటన్నిటి గురించి పక్కన పెడితే అసలు కొత్త రేషన్ కార్డ్స్ అన్నవి ముందుగా ఇవ్వాలి, ఏ గవర్నమెంట్ అయినా వచ్చిన వెంటనే. సో మనకైతే కనుక చాలా రోజులు అయిపోయిందండి, నెలలు గడుస్తున్నా సరే ఇంకా రేషన్ కార్డ్ సర్వర్ అయితే కనుక ఇప్పటి వరకు రాలేదన్నమాట. చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి. దాని గురించి అయితే కనుక ఈ వారంలో జరిగిన చర్చలు అయితే రేషన్ కార్డు ఎప్పుడు ఓపెన్ చేస్తారని డేట్ అయితే కనుక రిలీజ్ చేయలేదు. కానండి ఈ రేషన్ కార్డ్ సర్వర్కి కంపల్సరీ ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే కనుక ఈ షరతులు కంపల్సరీ వర్తిస్తాయి. వీళ్ళకి మాత్రమే రేషన్ కార్డు, అర్హత ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తామని అయితే కనుక మనకి నాదెండ్ల మనోహర్ గారు ఖరాఖండిగా చెప్పడం అయితే జరిగిందండి. దానికి సంబంధించిన షరతులు కూడా చెప్పారండి, అర్హతలు కూడా చెప్పారన్నమాట. ఈరోజు మనము రేషన్ కార్డు అసలు ఎప్పుడు ఓపెన్ అవుతుంది, రేషన్ కార్డు వీళ్ళకి మాత్రమే రేషన్ కార్డు అన్నారు, అది ఎవరు, అలాగే రేషన్ కార్డుకి కావాల్సిన అర్హతలు ఏమిటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. సో మరి రేషన్ కార్డు, ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలి అంటే కనుక ఇకపై వీటిని అయితే కనుక ఖచ్చితంగా చూస్తారన్నమాట అండి. అవి ఏమిటి అంటే మనకి వెట్ ల్యాండ్ అయితే కనుక 3 ఎకరాలు, అలాగే డ్రై ల్యాండ్ అయితే కనుక 10 ఎకరాల వరకు కూడా ఎగ్జామ్షన్ ఇస్తారన్నమాట, మినహాయింపు ఇస్తారని చెప్తున్నారన్నమాట. అలాగే దీనికి కరెంటు బిల్లు ఖచ్చితంగా చూస్తారటండి. అంటే కరెంటు బిల్లు ఇప్పటి నుంచి 6 నెలల వరకు కూడా మీరు కరెంటు బిల్లు ఎలా వస్తుంది, 300 యూనిట్ల కన్నా మీకు ఎక్కువ వస్తే కనుక రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అర్హత లేనట్లే. అలాగే ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ మధ్య కాలంలో అయ్యుండి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అలాంటి వాళ్ళకి కూడా రేషన్ కార్డు నుంచి డిలీట్ చేయాలండి మీరు, లేకపోతే రేషన్ కార్డు పోయే అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. ఇంకా మీరు ఇన్కమ్ ట్యాక్స్, చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్నాయని, అలాంటి రేషన్ కార్డులు అన్నీ కూడా తీసేయడం జరుగుతుందని, కుటుంబంలో ఎవరైనా రేషన్ కార్డుకి అప్లై చేసే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా సరే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అనర్హులని చెప్తున్నారన్నమాట అండి. అలాగే 4 వీలర్ ఉన్నవారు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అనర్హులని చెప్తున్నారండి. సో మరి దీనికి గాను మనకి మంత్రి గారు 4 వీలర్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి అయితే కనుక చర్చించారండి. చాలా మంది బ్రతుకు తెరువు కోసము సెకండ్ హ్యాండ్ బళ్ళు తీసుకొని 4 వీలర్స్ జీవనాన్ని గడుపుతున్నారు. అలాగే చాలా మంది 4 వీలర్ తీసుకొని దాన్ని అయితే కనుక జీవనం సాగిస్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళకి రేషన్ కార్డు రాకపోతే ఇబ్బందే కదా అని అనేసి ప్రశ్నించగా దానికి నాదెండ్ల మనోహర్ గారు అన్నారు, అలాంటి సందర్భాల్లోని వాళ్ళు వాహన మిత్రాలు వాళ్ళకి లింక్ అయి ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ మినహాయి ఇస్తామన్నమాట. అంటే ఎవరైతే 4 వీలర్ ఉండి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం నడుపుకోవడానికి చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా దీన్ని రేషన్ కార్డు 100% ఇస్తామని చెప్తున్నారన్నమాట. మరి చిన్న చితక బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు కంపల్సరీ. ఎందుకంటే బిజినెస్ చేసుకోవాలంటే బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవాలి. సో లోన్ తెచ్చుకోవాలంటే కంపల్సరీ రిటర్న్స్ అనేవి వెయ్యాలి, 0 రిటర్న్స్ అయినా సరే ఉండాలన్నమాట అండి. సో మరి అలాంటప్పుడు మరి రేషన్ కార్డు పోతే వాళ్ళ జీవనోపాధి పోయినట్లే కదా. రేషన్ కార్డు అన్నది ఇప్పుడు ఒక సర్టిఫికెట్లో పనిచేస్తుంది, ఆరోగ్యము అన్నింటికి కూడా. ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలంటే దానికి ఇన్కమ్ని ఎలా చూస్తున్నారంటే ఈ రేషన్ కార్డు బట్టే చూస్తున్నారన్నమాట అండి. అలాగే మనకి 1,24,00,000 రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉండగా దానికైతే కనుక 4 కోట్ల వరకు కూడా ప్రభుత్వం ఇవ్వనుంది మాట అండి ఈ రేషన్ కార్డ్స్. సో మరి ఇలాగ కష్టమవుతుంది కదా అని అంటే కనుక దానికి మంత్రి గారు అన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మినహాయిస్తామండి, వాళ్ళు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట అండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఈకేవైసీ చేయడంలోని 100% అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్లోని మనది నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్తున్నారన్నమాట అండి. అయితే 87% వరకు కూడా ఈకేవైసీలు మన ఆధార్ కార్డ్స్కి అయిపోయి ఉన్నాయటండి. ఈ నెల అంటే మార్చి 31, 2025 లాస్ట్ డేట్ అటండి ఈకేవైసీ చేయించుకోవడానికి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ నెల 31వ తారీఖు లాస్ట్ డేట్. ఎవరైనా చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా చేయించుకోండి. అలాగే ఇక రేషన్ కార్డ్ సర్వే అయితే కనుక మనకి
రేషన్ కార్డు గురించి మనకి ఎన్ని చర్చలు జరుగుతున్నాయంటే మనకి ఫస్ట్గా రాబోతుంది రేషన్ కార్డు సర్వరే. నాకు తెలిసి ఈ నెలాఖరికి కానీ లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ మనకి రేషన్ కార్డ్ సర్వర్ అయితే కనుక అందుబాటులోకి వస్తుందన్నమాట అండి. సో ఈ కేవైసీ ఎవరైనా చేయించుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా చేయించుకోండి. అలాగే రేషన్ కార్డుకి ముఖ్యంగా ఇన్కమ్ కూడా చూస్తారంటే అంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి. అంటే ఎలా అంటే గ్రామాల్లో అయితే కనుక నెలకు 10,000 రూపాయలు, పట్టణాల్లో అయితే కనుక 12,000 రూపాయలు ఆదాయం మించి ఉండకూడదటండి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే అర్హత ఇస్తాము. ఎందుకంటే రేషన్ కార్డు ఇప్పుడు అన్నింటికీ కూడా అనుసంధానం అయిపోయింది కనుక ఈ రేషన్ కార్డు ద్వారానే మనకి అటు విద్య, ఇటు ఆరోగ్యం, ఇటు జీవనోపాధికి ఇంకా అన్నింటికీ కలిపి ఈ రేషన్ కార్డు అనుసంధానం అయిపోవడం వల్ల ఈ 4,20,00,000 పైనే మనకి రేషన్ కార్డులు ఉండడం వల్ల అందరికీ కూడా ఎలిజిబుల్లే వచ్చేస్తుంది అన్నమాట అండి. సో అందు గురించి అని దీని నుంచి మనకి రైస్ కార్డ్స్ అంటే రైస్కు మాత్రమే కార్డు అన్నట్లుగా సపరేట్ చేస్తారటండి. దీనికి ఒక పేరు పెట్టి రైస్ కార్డు కింద సపరేట్ చేస్తారన్నమాట. అలాగే సంక్షేమ పథకాల కింద ఒకటి మాట అండి. ఇలాగా మనకి రేషన్ కార్డులో చాలా మార్పులు చేర్పులు రాబోతున్నాయండి. అయితే విధి విధానాలు మాత్రం గత గవర్నమెంట్లో ఏవైతే ఉన్నాయో వాటినే వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారన్నమాట. అప్పుడు ఎలా అయితే రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో వాటినే ఇప్పుడు కూడా వీళ్ళు పాటిస్తున్నారన్నమాట అండి. సో మరి ఇదండి ఈకేవైసీ కానీ అయితేనే మిగతా మీరు స్ప్లిట్టింగ్ కానీ డిలీట్ కానీ అలాగే కరెక్షన్ కానీ ఇంకా మీరు ఏంటంటే యాడింగ్ కానీ చేయాలంటే కనుక కంపల్సరీ ఈకేవైసీ ఉండాలి. అది ఈకేవైసీ ఈ నెల అంటే మార్చి 31 తారీఖు లాస్ట్ డేట్ మాట అండి. ఎవరైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా చేయించుకోవాల్సిన ఉంటే ఇప్పుడే త్వరగా వెళ్ళి చేయించుకోండి. లాస్ట్ డేట్ మార్చ్ 31 మాట అండి. సో మరి మళ్ళీ రేషన్ కార్డు గురించి డేట్ రాగానే మీ ముందుకు వీడియో రూపంలో వస్తానండి. అయితే చాలా మంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి. సో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ కార్డ్స్ అన్న ఇవ్వాలంటే కనుక వీటికి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అలాగే చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా లేదా అని అంటున్నారు కదండి. కంపల్సరీ ఉండాలి. ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే ఇది ఆన్లైన్లోనే అవుతుంది, చాలా ఈజీ ప్రొసీజర్లోని. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి.